ఓం నమో మహద్భ్యో గురుభ్య భర్తృహరి సుభాషితాలు అనే శీర్షికన ఈరోజు మానశౌర్య పద్ధతిలో మరికొన్ని శ్లోకాలు, 1-2 శ్లోకాలు చెప్పుకుందాం. మానశౌర్య పద్ధతి అనేది ఏమిటంటే అభిమానవంతుల యొక్క లక్షణాలను చెప్తున్నాడు. చుక్షామోపి జరాకృశోపి శిథిలప్రాయోపి కష్టాం దశాం ఆపన్నోపి విపన్నతిథితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభపిసిత గ్రాసైకబద్ధస్పృహ కిం జీర్ణం తృఢమత్తి మానమహతాం అగ్రేసరః కేసరి. కేసరి అంటే సింహం. ఆ సింహానికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలు, మా అభిమానం అనేది ఎవరికి ఉండదన్నమాట. అది ఎలాంటిదంటే మానమహతాం అగ్రేసరః కేసరి అంటున్నాడు. మానమహతాం అగ్రేసరః కేసరి అంటే మహత్తరమైనటువంటి అభిమానాన్ని పొందువారిలో, కోరువారిలో అగ్రేసరం ముందుండేటటువంటిది సింహం. అభిమానవంతులలో అగ్రగామి ఈ సింహం అన్నమాట. మరి అది ఏం కోరుకుంటుంది? మత్తేభేంద్ర విభిన్న కుంభపిసిత. మత్త అంటే మదించినటువంటి, ఇబేంద్రం అంటే మంచి ఏనుగన్నమాట. విభిన్న ఆ ఏనుగు యొక్క ఆ గండస్థలాన్ని చీల్చబడిన కుంభపిసిత అంటున్నాడు. గండస్థలంలోని పిసితము అంటే మాంసం, దానికి ఆహారం. ఆ పిస్త గ్రాసైక ఆ మాంసము అనేదని దాన్ని తినాలి అనే కోరికతో ఉన్నటువంటి ఆ కోరిక కలిగినటువంటి ఆ సింహం. ఆ సింహం ఎలాంటిదంటే మదించినటువంటి ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చి అందులో ఉన్నటువంటి మాంసాన్ని తినాలి అనే ఒక బలమైనటువంటి కోరిక కలిగింది సింహం. అలాంటి సింహము ఏం చుక్షామోపి బాగా ఆకలి చేత బక్క చిక్కిపోయినా, అంటే బక్క చిక్కిపోయినా అనమాట. బాగా ఆహారం లేకపోతే కృషిస్తారు కదా, అప్పుడు ఆ విధంగా ఆ సింహము ఆహారం లేక చిక్కిపోయినా, జరాకృశోపి ముసలితనం వచ్చి కృషించిపోయినా, శిథిలప్రాయోపి ఆ సింహం యొక్క ఎముకలు ఇవన్నీ కూడా శిథిలమైపోయినా, కష్టాం దశాం ఆపన్నోపి కష్టస్థితిని పొందిన, విపన్న దీధితిరపి, దీధితి అంటే కాంతి, బాగా చిక్కిపోయినప్పుడు ఆ కాంతి కూడా కోల్పోతూ ఉన్నాడు మనుషులు కానీ జంతువులు కానీ ఎవరైనా కూడా. సింహము తన యొక్క కాంతిని కోల్పోయినా కూడా ప్రాణేషు నశ్యత్స్వపి, తన ప్రాణాలు పోతూ ఉన్నా కూడా, అంటే ఎన్ని పాయింట్ చెప్పాడు చూడండి. ఆకలి చేత పక్క చిక్కిన, ముసలితనము చేత చిక్కిపోయినా, కీళ్ళు సడలిన, కష్టదశను పొందిన, ముఖకాంతి కోల్పోయిన, తన ప్రాణాలు పోతూ ఉన్నా కూడా కిం జీర్ణం తృణమత్తి, ఎండుగడ్డిని తింటుందా సింహము అంటున్నాడు. అంటే ఎంతైనా అది ఆ మదించినటువంటి ఏనుగు కుంభస్థలంలోని మాంసాన్ని తినాలి అనే ఒక కోరికతోనే ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు ఆహారం దొరకలేదు, ప్రాణాలు పోతూ ఉన్నాయి, కృషించిపోయినాను, ఎక్కడికి తిరగలేను అని చెప్పేసి ఎండుగడ్డి ఏమైనా వేస్తుందా అని అంటున్నాడు అన్నమాట. దాని తర్వాత ఏనుగు లక్షణ కవి ఏం చెప్పాడు చూస్తాం. గ్రాసములేక సృక్కిన, జనాకృశమైన, విశీర్ణమైన, సాయాసమునైన, నష్టరుచి అయినను, ప్రాణభయార్థమైన, నిస్త్రాస మదేవ కుంభపిసిత గ్రహలాలస శీల సాగ్రహాగ్రేసర భాసమానమగు
కేసరి జీర్ణ తృణంబు మేయునే అంటున్నాడు. అంతా అదే. గ్రాసము లేక సుక్కిన, ఆహారం లేక చిక్కిపోయిన, జరాకృశమైన, విశీర్ణమైన అంటే ముసలితనంతో మరి బాగా అలసట ఆయాసమునైన, నష్టరుచి అయినను అంటున్నాడు. రుచిని కోల్పోయిన, ప్రాణభయార్థమైన, ప్రాణభయమైన. ఇక్కడ రుచి అంటే కాంతి అన్నమాట. రుచిని కోల్పోయిన అంటే కాంతిని కోల్పోయిన, ప్రాణభయార్తయైన, ప్రాణభయం కలిగిన, నిస్త్రాసమభేద అంటే ఏమాత్రం ఇది లేకుండా మదించినటువంటి ఆ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చి అందులో ఉన్నటువంటి మాంసాన్ని తినాలనే కోరిక కలిగే ఉంటుంది. కానీ కేసరి జీర్ణ తృణంబు మేయునే అని చక్కటి అనువాదం చెప్పాడు. దాని తర్వాత మరొక పద్యం. స్వల్ప స్నాయు వసావసేకమలినం నిర్మాంసమప్యస్తి గోః స్వాలబ్ధ్వా పరితోషమేతి నచతస్య క్షుతాశాంతయే సింహో జంబుకమంకమాగతమపి త్యక్త్వానిహ ద్విపం సర్వకృచ్రగతోపి వాంఛతి జనః సత్వానురూపం ఫలం. ఇక్కడేమంటున్నాడు? స్వల్ప స్నాయు వసావ శేకమలినం అంటున్నాడు. స్వల్ప స్నాయు, స్నాయు అంటే నరం. ఆ నరములో వస అంటే కొవ్వు. మరి ఆ నరానికి కొంచెం తడిపి ఉంటుందన్నమాట కొవ్వు. దాంతో మలినమైనటువంటి నిర్మాంసం అప్యస్తి గోహో, గోహో ఎద్దు యొక్క మాంసము లేనటువంటి ఆ ఎముకను స్వాలబ్ధ్వా పరితోషమీతి, కుక్క దానిని పొంది మహదానందపడుతుందన్నమాట. నచతస్య క్షుతాశాంతయే, కానీ ఎందుకు ఆనందపడుతుందంటే దాన్ని తింటే అది దాని యొక్క ఆకలేం తీరదు. సింహో జంబుకమంకమాగతమపి, అది కుక్క పరిస్థితి అయితే మానమర్యాదలు కలిగినటువంటి సింహము జంబుకమంకమాగతమపి, జంబుకం నక్క వచ్చి తన ఒడిలో కూర్చున్నా కూడా త్యక్త్వా నిహంతి ద్విపం, ఆ కుక్కను వదిలేసి ద్విపం నిహంతి, ఏనుగును మాత్రమే చంపుతుంది అన్నమాట. తన దగ్గరకు వచ్చినటువంటి నక్కను అసలు పట్టించుకోకుండా ఏనుగు కోసమే ఎదురు చూస్తూ ఏనుగును మాత్రమే సింహం చంపుతుంది. సర్వకృచ్రగతోపి వాంఛతి జనః సత్వానురూపం ఫలం. సత్వానురూపం ఫలం, తమ యొక్క శక్తికి తగినటువంటి ఫలాన్ని ప్రతివాడు కోరుకుంటాడు. కృచ్రగతోపి, కష్టములు పాలైనా కూడా తన యొక్క శక్తికి తగినటువంటి ఫలితం కావాలని కోరుకుంటాడు. కానీ ఇప్పుడు నాకు శక్తి లేదు, మరి ఇప్పుడు నేను సింహాన్ని అని చెప్పుకోవడం కంటే కూడా దొరికింది తినడం మేలు అని సరిపెట్టుకోరు అంటున్నాడు అన్నమాట. సింహమైన అభిమానధనుల యొక్క విషయం ఈ విధంగా చెప్పాడు. దాని తర్వాత ఏనుగు లక్ష్మణ కవి స్నాయు వసావసేకమలినమ్మగు ఎమ్ము గ్రహించి, ఎమ్మంటే ఎముక, ఎమ్ము గ్రహించి జాగిలంపాయత మోదమందు, జాగిలం అంటే కుక్క, ఎక్కడ లేని సంతోషాన్ని పొందుతుంది. సనదు ఆకలి దానికి చెంతనున్న గోమాయువు, అంటే ఆ ఎద్దు యొక్క ఆ ఎముకను చూసి దానికి ఆకలేం తీరదు, కానీ దాన్ని పట్టుకునే ఉంటుందన్నమాట. దాని తర్వాత చెంతనున్న గోమాయువు తాని చూచి పరిమార్పక సింగము దంతి కూల్చును. ప్రక్కనే ఉన్నటువంటి తన ఒడికి దగ్గరగా ఉన్నటువంటి గోమాయువు అంటే నక్క, నక్కను చూచి పరిమార్పక చంపక సింగము దంతి కూల్చు. సింహం ఏం చేస్తుంది? దంతి అంటే ఏనుగును చంపుతుంది అన్నమాట. ఏనుగు దంతి ఎందుకు? దంతాలు పెద్దవి కాబట్టి దంతి. ఏ ఛాయల నెల్లవారు ఎవరైనా కానీ నిజసత్వ సమాన ఫలార్థులే కదా, తన యొక్క శక్తికి తగినటువంటి బలాన్ని కోరుకునేవారే కదా అని ఈ విధంగా చెప్పినాడు.
ఈ విధంగా ఈ శ్లోకాలు మాన శౌర్య పద్ధతిని చెబుతాయని మనకు భర్తృహరి చాలా చక్కగా వివరించాడు. హరి ఓం తత్సత్.